నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన కాన్సెప్ట్ వచ్చేసి అష్టలక్ష్మి మహోత్సవం అనమాట. ఇది రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారితో స్టార్ట్ చేయబడినటువంటి ఒక ప్రోగ్రామ్. అండ్ దీని యొక్క ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇటువంటి అష్టలక్ష్మి ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అష్టలక్ష్మి అన్నప్పుడు అర్థం చేసుకోవాలి, ఇక్కడ 8 ఉంటాయండి. సో 8 ఏంటంటే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన ఈశాన్య రాష్ట్రాలను ఏవైతే చెప్పుకుంటామో ఆ ఈశాన్య రాష్ట్రాలని అభివృద్ధిలోకి నడిపించడం కోసమే ఈ అష్టలక్ష్మి పథకం మహోత్సవం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అలా వాటిని బాగా మెరుగ్గా మార్చినప్పుడు మన భారతదేశం యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. సో మన అభివృద్ధికి సూచకమైనటువంటి జీడిపి ప్రొడక్ట్ రేట్ అనేది బెటర్గా మారడంలో ఈ యొక్క అష్టలక్ష్మి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు, వాటి యొక్క సహకారం కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ రాష్ట్రాలను కూడా మన అభివృద్ధిలోకి నడిపించాలి అని ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అష్టలక్ష్మి మహోత్సవ్ దేనికోసం అంటే ఈశాన్య రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం తీసుకుని రావడం జరిగింది. ఎందువల్ల అంటే ఆ యొక్క 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నిటి కలిపి మన లక్ష్మీదేవి యొక్క 8 రూపాలుగా, అంటే మన లక్ష్మీదేవి అనగానే డబ్బు రూపంగా చెప్తాం కదా, అలాగే అష్టలక్ష్మి రూపాలుగా లాగా భావించి ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధిలోకి తీసుకొని రావాలి అని ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎవరు ఈ యొక్క మీటింగ్లో అధ్యక్షత వహించి దీన్ని తీసుకొని వచ్చారంటే శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు అనమాట. ఈయన వచ్చేసి మన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మన యూనియన్ మినిస్ట్రీలో కేంద్ర ప్రభుత్వంలో కమ్యూనికేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు ఈ యొక్క అష్టలక్ష్మి మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. సో దీన్ని కంప్లీట్ చేసి ఒక ప్రాసెస్లోకి తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. కంప్లీట్గా వర్కింగ్లోకి వచ్చేసరికి డిసెంబర్ 6 నుంచి 8 ఈ తారీఖుల్లో కల్లా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ ఫేజ్లోకి వెళ్తుంది అనమాట. ఇలా అష్టలక్ష్మి మహోత్సవం అనే ప్రోగ్రామ్ ద్వారా ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొని రాబోతున్నాం అని తెలియజేశారు. సో ఈ మొత్తం మీటింగ్ ఎక్కడ జరిగిందంటే రీసెంట్గా న్యూఢిల్లీలో ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ ద్వారా ఏంటంటే ఆ యొక్క రాష్ట్రాలు అంటే ఆ 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కల్చరల్ పరంగా అంటే మిజోరం, నాగాలాండ్, అస్సాం, త్రిపుర ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా వాళ్ళ యొక్క సంస్కృతి కావచ్చు, వాళ్ళు ఎకనమిక్ వైజ్ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరంగా వాళ్ళు ఏవైతే వారసత్వంగా వాళ్ళ యొక్క కళల్ని వాళ్ళు నేర్చుకుంటూ వస్తున్నారో వాటిని అందరికీ పరిచయం చేయడం, దాంతోపాటు వాళ్ళ క్లాత్, మన అస్సాం అనగానే రీసా క్లాత్, ఇట్లా రకరకాల ఏవైతే క్లాత్లు అనేవి చాలా ఉన్నాయి. అస్సాం సైడ్ కావచ్చు, అస్సాం టీ అనేది మనం ఒకటి GI ట్యాగ్ ఇచ్చాం. అలా వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకి ఏదైతే గుర్తింపు లభిస్తుందో టెక్స్టైల్స్ పరంగా కావచ్చు, ప్రొడక్ట్ల పరంగా కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏవైతే అక్కడ ప్రాముఖ్యత లభిస్తున్నాయో క్రాఫ్ట్లు కానీ వీటన్నిటికీ కూడా GI ట్యాగ్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటి పరంగా వాటిని బెటర్గా తీసుకొని వచ్చి అభివృద్ధిలోకి ఆ రాష్ట్రాలను నడిపించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీనికోసం ఒక వెబ్సైట్ కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసి www.ashtalakshmimahotsav.com అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ 8 రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాము, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసాము, ఇట్లా అన్నిటికీ కూడా అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తారనమాట. సో నెక్స్ట్ వన్, సో ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. సో ఇది ఎప్పటి నుంచో ఉంది, బట్ దీనికి ఇంకా ప్రాముఖ్యత కల్పిస్తూ మళ్ళీ ఇంకొకసారి వార్తల్లోకి రావడం జరిగిందనమాట. ప్రధాన్ మంత్రి కిసాన్, సో కిసాన్ నథింగ్ బట్ రైతు అనమాట. రైతుల కోసం ఈ యొక్క పథకం అనేది తీసుకొని రావడం జరిగింది. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అనమాట. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా తెలుసుకుందాం. ఇది ఒక పెన్షన్ స్కీమ్ అనమాట, అది కూడా రైతుల కోసం. సో ఈ యొక్క కిసాన్ మాన్ధన్ యోజన అనేటువంటిది ఎవరు స్టార్ట్ చేశారంటే ఏ యొక్క మినిస్ట్రీ కింద, ఏ మంత్రిత్వ శాఖ యొక్క పరిధిలోకి దీన్ని తీసుకొని రావడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనమాట. వాళ్ళ యొక్క పరిధిలో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ పెన్షన్ ఎంత వస్తుంది అంటే ఈ యొక్క పెన్షన్ స్కీమ్ అన్నాం కదా, ఈ పెన్షన్ స్కీమ్ పరంగా ఎంత పెన్షన్ వచ్చే ఛాన్స్ ఉందంటే మినిమం 3,000 రూపాయలు అనమాట. అంటే ఒక్కొక్క నెల 3,000 రూపాయలు అనమాట.
ఎప్పటి నుంచి వస్తుందంటే రైతులకి వాళ్ళ వయస్సు అనేది 60 సంవత్సరాల కాలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి ఇవ్వబడుతుంది. బట్ దీనికి కొంత అమౌంట్ అనేది రైతు కూడా పే చేయాలి. సో ఎంత పే చేయడం అనేది ఉంటుందంటే ఎలిజిబిలిటీ స్మాల్ కావచ్చు, మీడియం ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వయసు అనేది 18-40 సంవత్సరాల వయసులోపు ఉండాలి. అండ్ కనీసం వాళ్ళు 2 హెక్టార్ల భూమి వరకు కూడా వాళ్ళు సాగు చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలన్నమాట. అండ్ దీనికి ఫండింగ్ ఎవరిస్తారు? ఇది పెన్షన్ స్కీమ్ అన్నాం కాబట్టి నెల కొంత డబ్బు అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉంటే వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్కి అంటే 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్కి కొంత అమౌంట్ గవర్నమెంట్ ద్వారా కూర్చబడి వాళ్ళకి మంత్లీ పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. సో ఈ మొత్తం చేస్తున్నవారంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళ పరిధిలో ఇలా పెన్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కోసం ప్రతి ఒక్క రైతు నుంచి 55-200 రూపాయలు కూడా ప్రతి నెల కట్టించుకుంటారు. 18-40 సంవత్సరాల వయసు కలిగినటువంటి రైతులు ఎవరైనా ఈ యొక్క పథకంలో జాయిన్ అవ్వచ్చు. పథకంలో జాయిన్ అయిన తర్వాత సో మంత్లీ 55-200 రూపాయల అమౌంట్ కనుక వాళ్ళు పే చేయగలిగితే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత నెల 3,000 రూపాయలు అనేవి వాళ్ళకి చెల్లించబడతాయి. సో ఈ స్కీమ్ ఎవరి పరిధిలో జరుగుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ద్వారా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అనమాట. బట్ దీనికి ఇన్సూరెన్స్కి ఏదైతే అమౌంట్ కట్టాలో దానిలో కొంతవరకు మాత్రం రైతు చేతే కట్టించబడుతుంది. సో గవర్నమెంట్ బాస్మతి రైస్ మీద ఉన్నటువంటి ఫ్లోర్ ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగిందనమాట. ఫ్లోర్ ప్రైజ్ అంటే ఏం లేదు, ఇది బేసిక్ ప్రైజ్ అని కూడా అనొచ్చు. సో బేసిక్ ప్రైజ్ అనొచ్చు, లేదా మినిమం సపోర్ట్ ప్రైజ్, లేదా మినిమం ప్రైస్, ఒక మద్దతు ధర లాగా కొంత మినిమం అమౌంట్ ఇంతన్నా ఉండాలి అని నిర్ణయించేటువంటి ధర ఏదైతే ఉందో దాన్ని ఫ్లోర్ ప్రైజ్ అంటాం. సో ఈ ఫ్లోర్ ప్రైజ్ ఏదైతే ఉందో బాస్మతి రైస్ మీద దాన్ని గవర్నమెంట్ తొలగించడం జరిగిందనమాట. ఎందుకో కూడా తెలుసుకుందాం. సో రీసెంట్గా అయితే గవర్నమెంట్ బాస్మతి రైస్ మీద ఉన్నటువంటి ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగిందనమాట. అంటే బేసిక్ ప్రైస్ తొలగించింది. ఏ విషయంలో అంటే ఈ యొక్క బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యంని అంటే బాస్మతి రైస్ ఏదైతే ఉందో ఆ బియ్యం రకాన్ని ఎక్కువగా వేరే దేశాలకు ఎగుమతి చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దాని పరంగా ఏంటంటే మన దేశానికి ఎగుమతులు పెరగాలి. సో ఎగుమతులు పెరిగితేనే ట్రేడ్ అండ్ సపోర్ట్ పరంగా మనకి లాభం అనేది వస్తుందన్నమాట. అంటే రైతులు ఎక్కువ లాభం రావాలంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి తీసివేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ పరంగా ఎక్కువగా చేయగలుగుతారు. వాళ్ళకి అమౌంట్ అనేది ఇంకొంచెం ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అందుకోసమే ఈ యొక్క బాస్మతి రైస్ వెరైటీ ఏదైతే ఉందో దాని మీద మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రీసెంట్గా తొలగించడం జరిగింది. సో మినిమం సపోర్ట్ ప్రైస్ కనుక లేకపోతే నష్టము ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ ఎక్కువగా చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా అవసరమైనటువంటి నిల్వలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. అంటే భారతదేశంలో మనకు అవసరమైనటువంటి నిల్వలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి వాటిని కొంచెం స్టాక్ కూడా నిల్వ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో మినిమం బేస్ ప్రైస్ ఏదైతే ఉందో అది $1,200గా ఉన్నింది ఆగస్టు 2023 టైంలో. తర్వాతి కాలంలో ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది $950 వరకు తగ్గిపోయిందనమాట. సో ఎందుకంటే డొమెస్టిక్ సప్లై పరంగా ఇంకా బాగా ఉండాలి. అంటే మన భారతదేశంలో వ్యక్తులకి కూడా ఈ బాస్మతి రకం ఏదైతే ఉందో అవి అందుబాటులో ఉండాలి. మొత్తం ఎగుమతి చేసేయడమే కాదు, అందరికీ అందుబాటులోకి ఉండాలి అని దీని మీద ఉన్నటువంటి బేసిక్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరిగిందనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క బేస్ ప్రైస్ అనేది తొలగించడంతో ఎగుమతులు కూడా పెరుగుతాయి. ఎగుమతులు పెరిగినప్పుడు మనకి ఆదాయం కూడా పెరుగుతుంది అనమాట. అంటే భారతదేశానికి ఎగుమతులు చేసినప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. వాళ్ళ ఎగుమతులు కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు బాస్మతి రైస్ మీద ఉన్నటువంటి ఫ్లోర్ ప్రైస్ నథింగ్ బట్ బేసిక్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని తొలగించారు. సో అపెడా నథింగ్ బట్ మనకి ఫుడ్ సంబంధించినటువంటి ఏ ప్రొడక్ట్ అయినా సరే, బియ్యం అవ్వచ్చు, సరుకులు కావచ్చు, కూరగాయలైనా, ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే అపెడా వాళ్ళ పరిధిలోనే మనం చేయాలన్నమాట. ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. ఈ యొక్క అథారిటీ పరిధిలోనే ఎక్స్పోర్ట్ చేయడం అనేది స్టార్ట్ అయ్యింది. దానిలో కూడా ఏంటంటే వాటికి రేటు కట్టడం అయినా దాని మీద ట్యాక్స్ వసూలు చేయడం ఇదంతా కూడా పారదర్శకంగా జరగాలి అని ఎప్పటికప్పుడు అపెడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే బాస్మతి రైస్ మీద ఉన్నటువంటి
బేసిక్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.